హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ మరియు రాజ్మా కర్రీ. ఈ రెండిటి కాంబినేషన్‌లో టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా రాజ్మాని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో రాజ్మాని వేసేసి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా దీనికి సరిపడంత వాటర్ వేసుకొని 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న ఇలాచీ ఇవన్నీ వేసేసుకొని హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజ్ టమాటాల్ని, అలాగే 10-15 వరకు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్‌ని కూడా 3 మీడియం సైజ్‌వి కట్ చేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే రాజ్మా అనేది మనకిలా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఈ రాజ్మా ఉడికిందా లేదా అనేది ఈ టైంలోనే చూసుకోవాలి. ఇన్‌కేస్ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న స్పైసెస్ అంతా తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్‌ని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ దాకా షాజీరా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్‌ని బాగా పచ్చి వాసన పూర్తిగా పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ దాకా జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్‌ని వీటన్నిటిని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ స్పైసెస్ వేసేటప్పుడు మంట అనేది కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా కొంచెం గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో టమాటా క్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటా క్యూరీని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు 1 బై 1 వేయించుకుంటేనే మనకు రెస్టారెంట్ స్టైల్‌లో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో, ఈ రెసిపీ కావడానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పడుతుంది. సో, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని పూర్తిగా ఇది కొంచెం బాగా చిక్కబడిపోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయిన తర్వాతనే ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్‌తో సహా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఈ రాజ్మా వేసిన తర్వాత మినిమమ్ ఒక 10 నిమిషాల పాటు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికించుకుంటే టేస్ట్ అంత బావుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాతనే దీన్ని సైడ్‌లో పెట్టేసేయాలి. దీన్ని మనం ఎంత బాగా కుకింగ్ చేసుకుంటే టేస్ట్ అంత రెస్టారెంట్ స్టైల్‌లో మనకు ఉంటుంది. తర్వాత స్టవ్ పైన మరొక పాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల దాకా కస్తూరి మేతిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం ఒక జస్ట్ ఇలా కాస్త వేడి తగిలేంత వరకు వేయించుకొని దీన్ని డైరెక్ట్‌గా రాజ్మా పైన ఇలా జల్లించాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 2 స్పూన్ల దాకా 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఆ నెయ్యిని కూడా దీనిపైన ఇలా వేసేసుకొని కలిపేసుకుంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ. దీనిపైన ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే ఫైనల్‌గా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. దీన్ని చపాతీస్‌లో కానీ లేకపోతే జీరా రైస్‌లో కానీ తింటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు జీరా రైస్ కోసం స్టవ్ పైన మరో పాన్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా
ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పులు ఇందులో వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని సపరేట్ చేసేసుకొని ఇందులో ఫస్ట్ 1 స్పూన్ జీలకర్ర, ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్‌గా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడనివ్వకుండా మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్‌లోనే వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇదిలా వేగిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల దాకా రైస్‌ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ రైస్ వచ్చేసి బాస్మతి రైస్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిలా బాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం రాజ్మా కర్రీలో వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఇన్‌కేస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇదిలా కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వీటిని వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే టేస్టీ జీరా రైస్ రెడీ. దీన్ని రాజ్మా కర్రీతో కానీ, డైరెక్ట్‌గా రైతాతో కానీ తింటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. సో, వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు